వెల్కమ్ టు ఐబీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై రేపు హైకోర్టులో విచారణ. మంత్రులు, అధికారులతో సీఎం కీలక సమావేశం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రభుత్వం తరపున హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై చర్చ. వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. కొమరంభీం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని ఈ ఉత్సవాల కోసం 50,000 ఇవ్వాలని డిమాండ్. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో ఇంప్లీట్ పిటిషన్ వేసిన ఆర్ కృష్ణయ్య, 56% జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే అగ్రకులాలకు మంటలేస్తోందని ఎద్దేవా. శ్రీశైలంలో ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్, ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరంభీం వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క ట్యాంక్ బండ్పై ఆ మహానీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆదివాసీ పోరాట యోధుడు, మరి జల్ జంగిల్ జమీన్ కోసం ఆనాడు నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా తుపాకీ బట్టి పోరాడినటువంటి గోండు బిడ్డ, పోరాట యోధుడు కొమరంభీం గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి రోజు జోహార్లు అర్పిస్తూ ఘనంగా జోడోఘాట్ లో మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద వారి విగ్రహానికి మేమందరం కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, అదే విధంగా గిరిజన ఆదివాసీ సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులం అందరం కలిసి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా ట్రైబల్ శాఖ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా రోజులుగా మేము డిమాండ్ చేసినటువంటి కొమరంభీం వర్ధంతిని స్టేట్ ప్రోగ్రామ్ గా, ప్రభుత్వ కార్యక్రమంగా అధికారికంగా నిర్వహించాలని మేము జీవో నెంబర్ 286 ను మరి తీసుకురావడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ నుంచి. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొమరంభీం గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. వారు చేసినటువంటి పోరాటం ఆత్మగౌరవం కోసం, వారు చేసినటువంటి కొమరంభీం గారు చేసినటువంటి పోరాటం మా ఊళ్ళో మా రాజ్యం కావాలని, వారు చేసినటువంటి పోరాటం మా జంగల్ మీద మాకే హక్కు ఉండాలని, కనీసం మా కాళ్ల ముందు నుంచి ఆరుతున్నటువంటి జల్ మీద, నీళ్ల మీద కూడా మాకు హక్కు లేదు, మాకే హక్కు ఉండాలని, మరి జల్ జంగిల్ జమీన్ భూమి మీద కూడా మాకే హక్కు ఉండాలని పోరాటం చేసిరు. వారి యొక్క పోరాటాల ఫలితంగానే కల్తీ మద్యం దందాపై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో జే బ్రాండ్ మద్యం అంటూ ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న నకిలీ మద్యం ఏ బ్రాండ్ చెందినదో చెప్పాలన్నారు. చంద్రబాబు బ్రాండా, పీకే బ్రాండా లేక ఎల్కే బ్రాండా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారీ శిక్షణ పొందిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే పద్ధతిని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. మందు పాపులకు కూడా కూటమి ప్రభుత్వం పెండుపోటు పొడుస్తోందని, తాగుబోతులను మోసం చేస్తోందని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పగలరా ఎందుకుంటున్నాయంటే మీ సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి, తెలుగుదేశం తయారు చేసినటువంటి సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్ టీడీపీ వాళ్ళందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టి, ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెక్డౌల్ లేదు, మ్యాన్షన్ హౌస్ లేదు, బ్యాగ్ పైపర్ లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని జే బ్రాండ్లు అన్నారు. మరి ఇవన్నీ ఎవడ బ్రాండ్లు? చంద్రబాబు బ్రాండా, పీకే బ్రాండా, ఎల్కే బ్రాండా? ఏ బ్రాండు? దిక్కుమాలిన వాళ్ళారా మీరు? పాపపు సొమ్ము కోసం అదే సీసాలు కడిగి ఆ సీసాల్లో మీరు ఆఫ్రికా ఫార్ములాని తెచ్చి ఇవాళ తయారు చేసి జనాలకు అమ్ముతున్నారు. ఏం చేద్దామని రాష్ట్రాన్ని? ఇవాళ ఆఖరికి మందు బాబులను కూడా మీరు
వెన్నుపోటు పెడిచి ద్రోహం చేసిన పరిస్థితి. రైతులు భూమిని నమ్ముకొని జీవిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని అమ్ముకొని బ్రతుకుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములపై డేగలు వాలినట్లు భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో కూడా ప్రభుత్వం భూములు లాక్కుంటోందని రైతులు ఆవేదన చెందుతున్నా తమ సొంత జిల్లా ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల కష్టాలు అర్థం చేసుకోకుండా అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. భూములు ఇచ్చేసేయండి తీసుకుంటామన్నారట. ఎందుకు తీసుకుంటున్నంటే మా భూముల మీద మాకు హక్కు లేదంట కదా మేడం, వాళ్ళు తీసేసుకొని అమ్ముకునే అవకాశం లేదట, ప్రభుత్వం తీసుకుంటుందట, ఎకరాకింత ఇస్తామంటున్నారు. ఎకరాకింత కూడా కాదు, లేఅవుట్ చేసి అందులో డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తాం మీకు అమ్ముకునికే లేదు. మరి మీరేం చేస్తారు? భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు. ఇప్పుడు ఆనని చెప్పిండు కదా, రైతును భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది. దానికోసం అక్కడ తీసుకున్నారు. అట్లే పెద్దమంగళారం గ్రామంలో తాతల నాటి నుండి ఉన్న భూములని వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నాడు కదా, అక్కడ రైతులు ఏం సంతోషంగా లేరు ఫ్యూచర్ సిటీ వస్తుందని. ఎప్పుడు వచ్చి మా భూముల మీద పడతారో, ఎప్పుడు ఏ రోడ్ వేస్తున్నారో అని అక్కడ టెన్షన్ పడతా ఉన్నారు. మొత్తం జిల్లా నలుమూలలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల భూములు గుంజుకోవాలని చూస్తుంది తప్పిస్తే రైతులకు అండగా ఉండాలని ప్రయత్నం అసలే చేయట్లేదు. అందులో వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు నిజంగానే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు ఇంత ఆందోళన చెందుతూ ఉంటే ప్రభుత్వం నుండి ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తలంచుకోవాలి. ఎందుకంటే నా జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నారంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా బాధ్యత విస్మరించి ఏదో అధికార మదంతోని పాలన చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నకిలీ మద్యం దందా పెరగడానికి జగన్ పాలననే ప్రధాన కారణమని ఆరోపించారు. కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి లాభాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మద్యం వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణాల వెనుక ఉన్న 4 పెద్దలపై విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యానికి చాలామంది అనారోగ్యం పాలై చనిపోయిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఈరోజు కల్తీ మద్యం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది. స్వయంగా మీ పార్టీ వాళ్ళే డిస్టిలరీలన్నీ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి క్యాష్కు అంటే నగదుకు లిక్కర్ అంతా అమ్ముకొని సొమ్ము చేసుకునే సంఘటనలు మనం టీవీలో కట్టలుగా చేసినట్టని చూసినాం. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు 4,000 కోట్లు మద్యం కుంభకోణం చేశారు. మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకుల పాలిట సింహసప్పంలా వ్యవహరించాడు. ఈరోజు ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ భద్రత బాధ్యత అని చెప్పి ఈరోజు నకిలీ మద్యం అమ్మకాలపైన తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. అదే కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపైన దాడులు చేస్తూ ఉంది. దీంట్లో పార్టీలకు అతీతంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే చర్యలు తీసుకునే దానికి ఈ ప్రభుత్వం ఉపకరించిందంటే ఎటువంటి అవినీతి అరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా మన పార్టీ వాళ్ళైనా బంధువులైనా ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాన్ని వెనుకాడమని చెప్పి స్పష్టత ఇస్తూ ముఖ్యమంత్రి గారు మా పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా సస్పెండ్ చేసిన విషయం ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కల్తీ మద్యం వ్యవహారాల్లో కానీ దేంట్లో రాజీ పడడం అనేది ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉంది. అదే కాకుండా ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డిని అదేవిధంగా సురేంద్ర నాయుడు అనే వ్యక్తులను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా
వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నేతలతో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ వ్యూహాలు, ప్రజా పోరాటాల దిశగా సుదీర్ఘ చర్చ జరిగింది. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై నేతలతో జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలను పార్టీ స్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా బహిర్గతం చేయాలనే అంశాలపై సూచనలు ఇచ్చారు. పార్టీ బలోపేతానికి కట్టుబడిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలతో మమేకమై వైసీపీ ప్రభుత్వ కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను విస్తృతంగా వివరించాలన్నారు. ప్రజల్లో మళ్లీ విశ్వాసాన్ని పెంపొందించే దిశగా పార్టీ కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు. అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే, లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ. ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే, ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలోకి ఆదాయాలు పోతూ ఉన్నాయి. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏది చూసినా కూడా దోపిడీయే. ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా 2 ఇంతలు ఎక్కువ రేటుకు అమ్ముడుపోతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతూ ఉన్నాయి. ఇసుకైనా అంతే, మట్టి అయినా అంతే, క్వాడ్స్ అయినా అంతే, సిలికా అయినా అంతే, లాటరైట్ అయినా అంతే. చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకెట్ క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ₹1 పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్ళకు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో ₹2.49 మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. అసలు లిక్కర్ అనేది సిరిమానోత్సవం సందర్భంగా మంత్రి ఆనం రామమోహన్ రెడ్డి పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పురాతన ఆలయాలను వెలుగులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి విస్తృత నిధులు కేటాయించి భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని చెప్పారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఈ నెల 9న శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.
పూజా విధానాల ప్రామాణికతను కాపాడుతూ సంప్రదాయ వైభవాన్ని కొనసాగించడమే తమ లక్ష్యమని చెప్పారు. హిందూ సనాతన ధర్మాలని మనం కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా హిందూ ఆలయాల పట్ల హిందువుల యొక్క మనోభావాలని గుర్తించి మీరంతా పనిచేయాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనేక మార్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగమే ఇవాళ ఆలయాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చి ఆలయాల్లో ఎక్కడైతే సరైనటువంటి పూజా కైంకర్యాలు జరగడం లేదో అక్కడ పూజా కైంకర్యాలను నిరంతరం జరిపేటువంటి విధానాన్ని మొదలుపెట్టి ధూప దీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం పెట్టి ప్రతి ఆలయంలో ఎక్కడైతే ఈ అర్చకులు వాళ్ళకి ఎలాంటి వరుంబడి లేదని చెప్పి పూజాది కార్యక్రమాలు నిలిపేస్తున్నారో వారందరికి కూడా ఈరోజు ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 5,523 ఆలయాల్లో ఈరోజు ఈ ధూపదీప నైవేద్యాలని ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే CGF ఫండ్ నుంచి పునర్నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్రంలో 210 ఆలయాలకి మేము వచ్చాక కొత్తగా ఆదేశాలు ఇచ్చాం. దాదాపుగా 292.8 కోట్ల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. ఈ మొత్తాలను కూడా మంజూరు చేసి నిధులిచ్చి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పురాతన ఆలయాలను మళ్ళీ వెలుగులోకి తేవాలని, వాటిల్లో ఉన్నటువంటి ఆలయాల్లో మనం పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ఈనాడు మనం ఎన్నో చేస్తూ వస్తున్నాం. అలాగే ఈనాడు విజయనగరం ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా 112 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలని ఇవాళ మంజూరు చేశాం. ఆ మంజూరు చేసినవి ప్రతి నెల ప్రతి మాసం డబ్బు విడుదల చేస్తూ ఉంది 112 ఆలయాలకి. అలాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా వచ్చినటువంటి ఇప్పటికే మంజూరైన 7 ఆలయాలు 3,92,00,000 రూపాయలతో మంజూరు ఇచ్చి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పైడి తల్లి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం చేయాలి. ఈ ఆలయాన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి దీన్ని అందించాలని చెప్పి గౌరవ అశోక్ గజపతిరాజు గారు, శాసనసభ్యురాలైనటువంటి అదితి గారు వీరందరూ కోరిన మీదట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1,80,00,000 రూపాయలు మంజూరు చేసి ప్రణాళికల్ని ఆమోదించి వాటికి రేపు 9వ తారీఖున గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారైన శ్రీ అశోక్ గజపతిరాజు గారు ఈ ఆలయాలకి ఫౌండర్ చైర్మన్గా వారే శంకుస్థాపన చేస్తూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా. కొమరం భీం వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత మాట్లాడారు. ఆదివాసీ గుస్సాడి ఉత్సవాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గూడెంకు 25,000 కేటాయించేదని గుర్తు చేశారు. ఇప్పుడు వస్తువుల ధరలు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను 50,000కు పెంచాలని డిమాండ్ చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కొమరం భీం పోరాట స్ఫూర్తిని కొత్త తరం యువతకు చేరవేయడం అవసరమని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొమరం భీం గారు మరి కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుంది. కొమరం భీం గారు వారి మరణంతోని ఆదివాసీలకు పర్మనెంట్గా సాధించి పెట్టినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి. మావా నాటే మావా రాజ్, మా గూడెంలో మా రాజ్యమే ఉండాలనేటటువంటి నినాదాన్ని, జల్ జంగల్ జమీన్ నీటి మీద, అడవి మీద, భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలనేటటువంటి అంశాలతోని ఆయన పోరాటం చేసిండు. సాయుధ పోరాటం కూడా చేసి అనేక మందిని సిద్ధం చేసి అల్టిమేట్గా నిజాం ప్రభుత్వం తలలు వంచి మరి ఖచ్చితంగా ఒక దర్బార్ను నిర్వహించి ఎక్కడ ఏం సమస్యలు వచ్చిన ఆదివాసీలకు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు వినడానికి ఒక మార్గదర్శనం చేసిండు.
ఆ తర్వాత ప్రజాస్వామ్యయుతంగా వచ్చేటటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కొమరం భీం గారిని గౌరవార్థం మరి దర్బార్ నిర్వహించడం అంటే అది వారి గొప్పతనం తప్పితే ఇంకొకటి కాదు. అయితే కొమరం భీం గారికి జోడేఘాట్లో మంచి స్మృతివనం కట్టుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో జరగబోయే విచారణను దృష్టిలో ఉంచుకుని సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టులో ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై విస్తృత చర్చ జరగనుంది. బీసీ వర్గాల హక్కులను రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమని, చట్టబద్ధతతో రిజర్వేషన్లు అమలు చేయడంలో వెనకడుగు వేయబోమని సీఎం ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. నకిలీ మద్యం కుంభకోణంపై ఎంపీ అవినాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నారావారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో ఇప్పుడే దేశానికి తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యం అమ్మకాలు జరిగినా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయినా చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఇంత పెద్ద కుంభకోణం బయటపడినా కూటమి ప్రభుత్వం మౌనం పాటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడినా అధికార పార్టీ నేతలు లాభాల కోసం మద్యం వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కేసులు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో ఇంప్లీట్ పిటిషన్ వేసిన ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 56% జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం చేయడమేనని తెలిపారు. అయితే ఈ నిర్ణయం అగ్రకులాలకు మంటలేస్తోందని వ్యాఖ్యానించారు. బీసీల ఎదుగుదలను కొన్ని వర్గాలు ఓర్వలేక కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తున్నాయని అన్నారు. హైకోర్టులో తాము న్యాయం పొందుతామనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బీసీలలో ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి పదవి దక్కలేదని గుర్తు చేశారు. బీసీల హక్కు కోసం ప్రతి పార్టీ ఒకే గొంతుతో మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం సాధనలో ఇది చారిత్రాత్మక దశ అని, 42% రిజర్వేషన్ బీసీల భవిష్యత్తును బలపరుస్తుందని ఆర్ కృష్ణయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు బీసీ వాదం బలంగా ఉన్నది. రాష్ట్రంలో ఊరురా ఏ వార్డు బీసీలకు అయింది, ఏ ఊరు బీసీలకు అయింది, ఎంపీటీసీ జడ్పీటీసీలు బీసీలకు అయినాయో ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ పోరాటం న్యాయ పోరాటంలో బీసీలు పోరాడేది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. అన్యాయాన్ని కొద్దిగానన్నా సహిస్తాం, అవమానాన్ని మాత్రం సహించాం. నోటికాడి ముద్దలు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద బీసీలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే న్యాయం చేయమని ప్రతి బీసీ సంఘం ఈరోజు హైకోర్టును ఆశ్రయించాం. తప్పనిసరి న్యాయం జరుగుతుంది. శ్రీశైలంలో ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్, ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. భద్రత, ప్రజా సౌకర్యాలు, యాత్రా మార్గాలు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రజలకు ప్రధాని సందేశం ఇవ్వడానికి వేదిక సిద్ధం చేస్తున్నారు. పివి మాధవ్ మాట్లాడుతూ శ్రీశైలం ఆలయం దేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని, ప్రధాని పర్యటనతో ప్రాంతానికి మరింత గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ పర్యటన విజయవంతం కావడానికి బీజేపీ నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని తెలిపారు. నేపథ్యంలో కర్నూలులో బహిరంగ సభ, దానికి ముందు శ్రీశైల క్షేత్రంలో మన మల్లికార్జున స్వామి యొక్క దర్శనం, దాని తర్వాత ఈ ప్రాంతంలో ఏదైతే హైందవీ స్వరాజ్య స్థాపన కోసం అడుగులు వేసిన శివాజీ మహారాజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేయటం ఏదైతుందో ఆ ధ్యాన కేంద్రానికి కూడా ఆయన రావటం మరింతగా ఈ ప్రాంతాన్ని ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది. నరేంద్ర మోడీ గారు మొదటిసారి శ్రీశైల క్షేత్రం రావటం ఏదైతుందో మనకి ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచడంతో పాటు పర్యాటకంగా కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా చేయడానికి తలమునకలి ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమంలో ఎక్కడ లోటు లేకుండా సజావుగా సాగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ అధికారులు, మన కూటమి సంబంధించిన అందరూ కూడా కలిసి ఆలోచన చేయడం జరిగింది. నిన్న ఎంపీలందరూ, మన మినిస్టర్స్ అందరూ కూడా రావటం
ఎన్టీఆర్ భవన్ అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి పీతల సుజాత కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమం జాతర కొనసాగుతోందని, ప్రతి వర్గానికి న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని అన్నారు. పింఛన్లు, రైతు బంధు, మహిళా సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఆనందం నెలకొన్నదని వివరించారు. ప్రతి మా అక్క చెల్లెమ్మ కుటుంబానికి దాదాపుగా 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదా అయిన విషయాన్ని కూడా నేను ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నా. అంతేకాకుండా మరొక బృహత్తరకరమైనటువంటి పథకం ఆటో డ్రైవర్ల సేవలు. మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మొన్న 4వ తారీఖున చాలా లాంఛనంగా గౌరవ సీఎం గారు, గౌరవ లోకేష్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ప్రారంభించుకోవటం జరిగింది. వైసీపీ టైంలో మరి ఆటో డ్రైవర్లకి వాళ్ళు ఇచ్చింది 10,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. కానీ వాళ్ళు చాలా తక్కువ మందికి ఇచ్చారు. మేము ఏదైతే హామీ ఇచ్చామో 15,000 ఇస్తామన్నాం, దాన్ని మేము చాలా తక్కువ టైంలోనే అమలు చేసాం. వాళ్ళ ఆటో డ్రైవర్లకి 10,000 అమలు చేయడానికి దాదాపు 3 సంవత్సరాల పైన తీసుకున్నారు వాళ్ళు. కానీ మేము 15 నెలల్లోనే ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని 15,000 ప్రతి ఒక్క సోదరుడికి కూడా ఘనంగా ఇచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసిన విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తున్నా. ఈ రోజున చూస్తే జగన్ గారి యొక్క పాలనలో ఆటో డ్రైవర్లపై పడ్డ ఖర్చు కనుక ఒక్కసారి చూస్తే సంవత్సరానికి డీజిల్పై 14,000 నష్టపోయారు ఆటో డ్రైవర్ల సోదరులు. అంతేకాకుండా ఆటో రిపేర్లన్నీ ఇతర పనులు వీటి వల్ల 15,000 రూపాయలు నష్టపోయారు ఆటో సోదరులు. ఎందుకంటే రోడ్లు అవన్నీ కూడా వేయలేదు కదండి. ఎక్కడికక్కడ గుంతలు పడిపోయిన రోడ్లలో వాళ్ళు ప్రయాణం చేయటం, ఎంతోమందికి యాక్సిడెంట్ అవటం, వాళ్ళ ఆటోలు రిపేర్లు కావటం, ఇవన్నిటి వల్ల వాళ్ళ సంవత్సరానికి 15,000 నష్టపోయారు జగన్ గారి టైంలో. అదేవిధంగా జరిమానాలు, ఈ పోలీసుల జరిమానాలు అవన్నీ 10,000 వరకు కూడా సంవత్సరానికి ఆటో డ్రైవర్లు నష్టపోయారు జగన్ గారి గవర్నమెంట్లో. అన్న క్యాంటీన్ల రద్దుతో 20,000 రూపాయల నష్టపోయారు ప్రతి ఆటో డ్రైవర్ సంవత్సరానికి. ఎందుకంటే అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు 5 రూపాయలకే మనం మంచి పౌష్టికాహారంతో ఫుడ్ పెట్టేవాళ్ళం. నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలోని భుజభుజ నెల్లూరులో శ్మశాన వాటిక కర్మకర్తుల భవనాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడంలో పాటు ప్రతి మానవుడు చివరాఖరుకు చేరే పుణ్యధామాలైన శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రారంభించి మరో 10 లక్షలతో ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా ప్రతి సమాజానికి గౌరవప్రదమైన అంతిమ వసతులు కల్పించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కర్మకర్తవుల భవనం నిర్మాణానికి నిధులు కేటాయించిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కోటంరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కోవాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి. ఈ యొక్క కర్మకర్తల భవనం కావాలని ఒక ఆలోచన చేసి 10 లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గ్రాంట్ కింద ఆ నిధులతో ఈ కర్మకర్తల భవనాన్ని మనం ఈరోజు నిర్మించుకొని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తెచ్చాం. అదేవిధంగా ఈ కర్మకర్తల భవనం చుట్టూ మరో 10 లక్షల రూపాయలతో నగర కార్పొరేషన్ నిధులతో ప్రారీ గోడ, ఎందుకంటే కర్మకర్తల భవనం ఉంటుంది, భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రారీ గోడ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ ప్రారీ గోడకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వీలైనంత త్వరలో నాణ్యత ప్రమాణాలతో దాన్ని పూర్తి చేసి ఇస్తామని మాటిస్తూ, నా దృష్టిలో శ్మశాన వాటికలు, కర్మకర్తల భవనాలు మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు. ఏదో ఒకరోజు మనమందరం కూడా ఆ శ్మశాన వాటికల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క శ్మశాన వాటికలు బాగా ఉండాలా,
కనీసపాటి వసతులు ఉండాల ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 11 ఏళ్లుగా తొలిసారి, రెండోసారి, మూడోసారి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ యొక్క 11 సంవత్సరాల్లో కూడా అనేక రకాల దృష్టి సారించి సామాజిక సేవా నిధులతో, ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో, సొంత నిధులతో అనేక ప్రాంతాల్లో ఆ యొక్క శ్మశాన వాటిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై రేపు హైకోర్టులో విచారణ. మంత్రులు, అధికారులతో సీఎం కీలక సమావేశం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రభుత్వం తరపున హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై చర్చ. వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. కొమరం భీం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని ఈ ఉత్సవాల కోసం 50,000 ఇవ్వాలని డిమాండ్. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో ఇంప్లీట్ పిటిషన్ వేసిన ఆర్ కృష్ణయ్య. 56% జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే అగ్రకులాలకు మంటలేస్తోందని ఎద్దేవా. శ్రీశైలంలో ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్, ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBTV.